హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను చేసే వీడియో అయితే చాలా యూస్‌ఫుల్ అవుతుంది. అది కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి అండ్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే యూస్‌ఫుల్ అయితే అవుతుంది. ఛానల్ స్టార్ట్ చేయగానే ప్రతి ఒక్కరికి డౌట్ ఏంటి తెలుసా? రెవెన్యూ వచ్చేసిందా యూట్యూబ్ నుంచి? అసలు ఏంటి వీళ్ళకి వచ్చిందా రాలేదా అన్న డౌట్‌లోనే ఉంటారు. దానికోసమైతే ఒక క్లారిటీ అయితే ఇస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను జాన్వరిలో ఛానల్ పెట్టుకున్నానంటే, నెక్స్ట్ జాన్వరి కల్లా మనకి వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయిపోవాలి. అసలు ఈ వాచ్ అవర్స్ ఏంటి? ఇవన్నీ కూడా ఛానల్ పెట్టుకుంటే బేసిక్ ముందు మనం ఆల్రెడీ కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేసుకుంటాం కదా! లైక్ కొంచెం సెర్చ్ చేస్తాం కదా! అప్పుడు మనకైతే కంప్లీట్‌గా క్లారిటీ వస్తుందనమాట. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనకి వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవ్వాలి. అది కూడా లాంగ్ వీడియోస్‌తో మాత్రమే కంప్లీట్ అవ్వాలి. ఇప్పుడు నేను జనవరిలో స్టార్ట్ చేశాను కాబట్టి నెక్స్ట్ జనవరి కల్లా నాకు ఈ టైంలోనే కంప్లీట్ అయిపోవాలన్నమాట. అసలు అది ఎంత తొందరగా అయితే అంత బెస్ట్ అనమాట. ఒకవేళ నాకు 1 మంత్‌కే కంప్లీట్ అయిపోయింది, 2 మంత్స్‌కే కంప్లీట్ అయిపోయిందంటే ఇంకా బెస్ట్. కానీ అలా అవ్వాలంటే మంచి కంటెంట్‌తో అయితే చేయాలి అండ్ రెగ్యులర్‌గా అయితే వీడియోస్ చేయాలి. అప్పుడే మనకి కంప్లీట్‌గా అనేది వాచ్ అవర్స్ తొందరగా కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ డౌట్ ఏంటంటే చాలామందికి మరి షార్ట్స్‌తో మనకి అది కౌంట్ అవ్వదా అంటే, అసలు షార్ట్స్‌తో మనకి కౌంట్ అవ్వదు. లాంగ్ వీడియోస్ మాత్రమే కౌంట్ అవుతుంది. మరి అలాంటప్పుడు షార్ట్స్ ఎందుకు పెట్టుకోవాలి అన్న క్వశ్చన్ ప్రతి ఒక్కరికి రేజ్ అవుతుంది. కానీ షార్ట్స్ వల్ల మనకి సబ్స్క్రైబర్స్ అండ్ రీచ్ అనేది మనకు తొందరగా వెళ్తుందనమాట. షార్ట్స్‌తో కూడా రెవెన్యూ వస్తుంది. బట్ ఈ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే వస్తుంది. బట్ షార్ట్స్‌కి తక్కువ వస్తుంది. ఇంకొక మెయిన్ డౌట్ ఏంటంటే అందరికీ అసలు మానిటైజేషన్ అంటే ఏంటి అని ఒక డౌట్ అయితే రేజ్ అవుతూ ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు ఏటీఎంలో మనం మనీ తీసుకోవాలంటే మనకు ఒక పిన్ అనేది జనరేట్ అయి ఉంటుంది కదా! అలా ఇక్కడ పిన్ జనరేట్ చేసుకోవడానికి అప్లై చేసుకునేదే మానిటైజేషన్ అనమాట. అది కూడా మనకి 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే అప్లై చేసుకోవడానికైతే అవకాశం అయితే వస్తుంది. అదే మానిటైజేషన్ అంటారు. ఇంకా ఇలా చెప్పాలంటే యూట్యూబ్‌లో చాలా ఉంటుంది అండ్ ఛానల్ పెట్టుకునేటప్పుడు మాత్రం ఈ వీడియో మాత్రం కంపల్సరీ యూజ్ అవుతుంది. ఇంకొక థింగ్ ఏంటంటే ఛానల్ పెట్టుకోవడం ఎలా అంటే ఇది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. లేదు నాకు నచ్చినట్టు పెట్టుకుంటానంటే అసలు మీ ఛానల్ అనేది సెర్చ్‌లోకే రాదు. అసలు మనం సెర్చ్ చేసిన మీ ఛానల్ నేమ్ క్రియేట్ చేశాక కూడా అసలు సెర్చ్‌లో మనం నొక్కుతున్నా కానీ కనిపించదు. అందుకని ఛానల్ పెట్టుకునే ఒక 101 టైమ్స్ కూడా చెక్ చేసుకొని వేరే ఛానల్స్ అప్పుడు పెట్టుకుంటే చాలా బెస్ట్. ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే అందరూ చేయాల్సింది యూట్యూబ్ ఛానల్ పెట్టుకోగానే మనం ఫస్ట్ వైడీ స్టూడియో అని ఉంటుందన్నమాట. దాన్ని కంపల్సరీ ఇన్స్టాల్ చేసుకోవాలి. అది పెట్టుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే ఇక్కడ మన ఛానల్లో మన సబ్స్క్రిప్షన్ కానీ వాచ్ అవర్స్ కానీ ప్రతిదీ మనం అక్కడ చూసుకోవచ్చు. అసలు ఫస్ట్ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైమింగ్ మనకి ఎప్పుడు తెలుస్తుందంటే మనం ఏ టైంలో వీడియో పెడితే మనది ఎప్పుడు రీచ్ వెళ్తుంది ఇది తెలుసుకోవడం అనేది చాలా ఫస్ట్ గ్రేట్ థింగ్ అనమాట. ఇది మనకి ఎక్కడ కనిపిస్తుందంటే వైడీ స్టూడియోలోనే కనిపిస్తుంది. సో అందుకనే చాలా ఇంపార్టెంట్ ఇన్స్టాల్ చేసుకోవడం. ఎప్పుడైనా సరే లాంగ్ వీడియోలో ఎటువంటి సాంగ్స్ కానీ బయటవి ఏమీ పెట్టుకోకూడదు. మనకి ఆటోమేటిక్గా యూట్యూబ్ అయితే కొన్ని సాంగ్స్ అనేది ఇస్తుందన్నమాట. అవి మాత్రమే యాడ్ చేసుకోవాలి. లేదు అంటే మాత్రం వెంటనే కాపీరైట్ అయితే పడిపోతుంది. ఇలా చాలా బేసిక్ థింగ్స్ అన్నీ ఫాలో అవుతేనే ఇవన్నీ నిజంగా చెప్తున్నా బేసిక్ అండ్ మేజర్ థింగ్స్ అనమాట. ఇవన్నీ ఫాలో అవుతేనే ఛానల్ అయితే చాలా సక్సెస్ఫుల్గా రన్ అయితే మనకి వ్యూస్ వస్తాయి, వాచ్ అవర్స్ కూడా వస్తుంది. లేదు నాకు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటా లేదా నేను ఛానల్ రన్ చేస్తా ఇలా అనుకుంటే మాత్రం అసలు ఛానల్ పెట్టుకొని వేస్ట్, వ్యూస్ రావు. ఆ వ్యూస్ రాక మళ్ళీ మనం బాధపడాల్సి వస్తూ ఉంటుందన్నమాట. అందుకనే పెట్టుకునేటప్పుడే 1కి 100 సార్లు వేరే ఛానల్స్ చెక్ చేసుకొని దాని సో అండ్ సో తెలుసుకొని పెట్టుకుంటే చాలా అంటే చాలా బెస్ట్. నాకు తెలిసి నేను ఒక మంచి ఇన్ఫర్మేషనే అందరికీ షేర్ చేశానని అయితే అనుకుంటున్నాను. ఇంకా మేజర్ డౌట్ ఏంటంటే నాకు రెవెన్యూ వచ్చేసిందా అని అనుకుంటున్నారు. కానీ నాకు ఇంకా రాలేదు. నాకు ఇంకా టైం పడుతుంది. ఈ మధ్యలో వీడియోస్ అనేది ల్యాగ్ చేశాను. అసలు కంప్లీట్‌గా పోస్ట్ చేయలేదు. చాలా గ్యాప్ కూడా తీసుకున్నాను. అలా ఎప్పుడు గ్యాప్ ఇస్తే అసలు మనం రెవెన్యూ గురించి, మానిటైజేషన్ గురించి అసలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ రాదు కూడా మనకి. ఇంకా మేజర్ థింగ్ ఏంటంటే కొంతమందికి చాలా తొందరగా వచ్చేస్తుంది రెవెన్యూ అండ్ కొంతమందికి అసలు రాదు. సబ్స్క్రైబర్స్ ఉన్నా రాదు. దీని మీనింగ్ ఏంటంటే వాళ్ళకి వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవ్వలేదన్నమాట. అందుకనే ఎప్పుడైనా సరే మనం వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ చేసుకుంటే రెవెన్యూ కూడా తొందరగా వస్తుంది. మన కష్టానికి తగ్గ ఫలితం కూడా ఉంటుంది. ఇప్పుడు వరకు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే చాలా మందికి అయితే యూజ్ అవుతుంది. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కంపల్సరీ అయితే షేర్ చేస్తాను.
ఇంకా ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ఎప్పుడు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను.